అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఐ లవ్ బనారస్. గుడ్ మార్నింగ్ క్యాండీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. ఫస్ట్లీ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మనం ఇప్పుడు వారణాసిలో ఉన్నాం. అండ్ వారణాసిలో నేను ఏదైతే రెస్టారెంట్లో ఉన్నానో ఇది నేను సెకండ్ టైం వస్తున్నా. లాస్ట్ టైం నేపాల్ రైడ్ చేసినప్పుడు కూడా నేను ఇక్కడికే వచ్చిన అనమాట ఫుడ్ అది తినడానికి. అండ్ ఈ రెస్టారెంట్ అతను కూడా నా ఫ్రెండ్. అండ్ అందుకోసమే మేము అంటే ఇప్పుడు వారణాసి ఎవరైతే వస్తున్నారో వారణాసిలో 2 ప్లేసెస్ ఉంటాయి. అస్సీ ఘాట్ ఉంటుంది, దశాశ్వమేధ్ ఘాట్ ఉంటుంది. సో బేసిక్గా దశాశ్వమేధ్ ఘాట్ కాడ అందరూ రూమ్స్ హోటల్స్ తీసుకుంటారు, అక్కడనే సత్రాలు అవన్నీ ఉంటాయి. కానీ కార్లో వచ్చే వాళ్ళకి కార్ పార్కింగ్ అంటే కార్ అక్కడ దాకా వెళ్ళదు. కార్ పార్కింగ్ ఎక్కడో చేసి లగేజ్ అంతా తీసుకొని ఆ సత్రాలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రీ సత్రం కావాలంటే అక్కడ ఉండొచ్చు, చాలా ఉన్నాయి అక్కడ. కానీ మేము హోటల్ ఆఫ్ చేసినాం బికాజ్ కార్ ఉంది, పాప ఉంది. ఫ్రీ సత్రాలు ఎట్లుంటాయో మీ అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు ఇక్కడ మన అస్సీ ఘాట్ నుంచి మనం మెయిన్ ఘాట్కి వెళ్తాం. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని మెయిన్ ఘాట్కి వెళ్తాం. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత వారణాసిలో ఉండగా సో వారణాసి అటైర్ ఇక్కడనే ఒక టీషర్ట్ తీసుకునేది 250 రూపీస్కి దొరికింది. అండ్ రుద్రాక్ష మాల కూడా. సో కంప్లీట్లీ ఒక యోగి, ఒక వారణాసికి వస్తే ఏదైతే స్టైల్ ఉండాలో ఆ స్టైల్లో నేను రెడీ అయిపోయినా ఇప్పుడు మన కాశీ విశ్వనాథ్ది దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడ మనం అస్సీ ఘాట్లు ఉన్నాయి కదా, అస్సీ ఘాట్ కాకుండా ఇక్కడ ఎన్ని ఘాట్లు ఉన్నాయి, ఏ ఘాట్లో ఏ ప్రత్యేకత అన్నది ఈ బోర్డులో కనిపిస్తుంది. సో ఏ ఘాట్లో ఏం చేస్తారు ఏంది అన్నది కానీ ఇంగ్లీష్లో కూడా పెట్టుంటే ఇంకా మంచిగా ఉంటుండే, అంత హిందీలో ఉంది ఇది. కాశీలా లైక్ చివరి శ్వాస కాశీలా అంటే చివరి అంత్యక్రియలు కాశీలో జరిగితే మనకి స్ట్రైట్గా మోక్షం కలుగుతుందని చెప్పి చాలామంది నమ్ముతారు. సో మణికర్ణిక ఘాట్ అనేది ఒకటి ఉంది. అండ్ హరిశ్చంద్ర ఘాట్ కూడా ఉంది. సో చాలా దూరం నుంచి చనిపోయిన వాళ్ళని అక్కడ తీసుకొచ్చి కాష్టం చేస్తారనమాట. ఈ ఘాట్లో మీరు ఎవరైనా స్టే చేస్తే ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి మనం లోకల్ ఎలక్ట్రిక్ చిన్న రిక్షా ఉంటే అది తీసుకొని వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఇలా నాలాగా ఈ బోట్లో వెళ్ళొచ్చు. బోట్లో మనిషికి 50 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. మీరు పైన ఒకవేళ ఎర్లీగా బోట్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు 2000 అవుతాయని చెప్పంటారు, లేకుంటే 1000 రూపాయలు అంటారు. ప్రైవేట్ బోట్ అని అదంతా అవసరం లేదు, అందరితో పాటు షేరింగ్ వెళ్ళండి. 50 రూపీస్లో మంచి బోట్ రైడ్ ఎంజాయ్ చేసుకుంటా ఈ గంగా వాటర్ పైన బోట్ రైడ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఘాట్ నుంచి మనం మన విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ దగ్గర దిగినాం ఇప్పుడే బోర్డు. అండ్ వెనకలా కనిపిస్తుంది అదే విశ్వనాథ్ టెంపుల్ది కారిడార్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ మనం కావాలనుకుంటే ఇక్కడ గంగా వాటర్ ఉంటాయి కదా, మన తల మీద చల్లుకోవచ్చు. కానీ ఇక్కడ వాటర్ దిగడానికి వీల్లేదు బికాజ్ ఇక్కడ చాలా డీప్ ఉంటుంది. పిల్లలు ఎవరైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాండీ వెళ్దామా విశ్వనాథ్ టెంపుల్కి? పదండి విశ్వనాథ్ టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక శాంతంగా మా దర్శనం అయిపోయింది. రేపు మార్నింగ్ స్పర్శ దర్శనం చేసుకోవడానికి మళ్ళీ వస్తాము. అండ్ దర్శనానికి ముందు మన ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నీ ఇక్కడ లాకర్స్ ఉంటాయి, ఫ్రీ లాకర్స్, అక్కడ పెట్టేయచ్చు. కానీ ఫోన్ ఎవరైతే తీసుకోబోతున్నారో అంటే సామాన్లన్నీ ఇక్కడ పెట్టండి, ఫోన్ మీతో పాటు తీసుకెళ్ళండి. టెంపుల్ దగ్గర ఒక లాకర్ ఉంటుంది, ఆ లాకర్లో పెట్టండి. ఆ లాకర్లో పెడితే మళ్ళీ టెంపుల్ బయటికి రాగానే మీరు అక్కడ ఫోన్ కలెక్ట్ చేసుకొని టెంపుల్ బయట నిలబడి ఫొటోస్ తీసుకోవచ్చు. మేము అదొక తప్పు చేసినాం. సో లాస్ట్ టైం నేను ఈ ఘాట్ దగ్గరికి రాలేదు, ఈ ఘాట్ దగ్గరికి వచ్చింటే బాగుంటుండే. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసినా నేను. అండ్ ఇప్పుడు ఈ ఘాట్కి అటు సైడ్ పోతే మార్కెట్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడ కింది సైడ్ వెళ్దాం. ఆ పక్కకి రెడ్ కలర్ది కనిపిస్తుంది కదా, అది మణికర్ణిక ఘాట్ అనమాట. చెప్పు బేట, అది మణికర్ణిక ఘాట్. కూర్చో చెప్తా, అదేంటో చెప్తా. అదేంటి తెలుసా, కాశీలో ఒకవేళ ప్రాణం వదిలేస్తే డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెళ్తారనమాట. సో ఎక్కడనో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దహనం చేస్తారు. ఇక్కడ దహనం చేస్తే సాక్షాత్ శివుడే దహనం చేసిండు అని బిలీవ్ చేస్తారనమాట. శివుడికి చాలా ఇష్టమైన ప్లేస్
శ్మశానం అంత చెప్తున్నావు కదా. నీకు ఇంకా డీటెయిల్గా స్టోరీ చెప్పాలంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా నీకు స్టోరీ చెప్తాం. ఓకేనా? అన్నా ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళాం. సో 10 years 15 years అవుతావు కదా, అప్పుడు నీకు తెలుస్తుంది అంటే ఏంటిదో. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. చూడు నువ్వు చూడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇక్కడ పట్టుకో ఇట్లా చెప్పు. ఈరోజు నేను కొత్త టీషర్ట్ వేసుకుని కొత్త టీషర్ట్ వేసుకొని కొత్త రుద్రాక్ష కొనుక్కున్నా. ఇంకా చెప్పు ఇంకేం చేసినావు ఈరోజు? ఇంకా కొత్త ప్యాంట్ వేసుకొని కొత్త టీషర్ట్ కానీ బోట్లో చేంజ్ చేసుకున్నా డ్రెస్. ఓకే, బోట్లో చేంజ్ చేసుకున్నా డ్రెస్. తర్వాత ఎక్కడికి పోయినా? దాని తర్వాత శివుడు టెంపుల్కి. మంచిగా ఉందా శివుడు టెంపుల్? కానీ ఈయన ప్రాణం వదిలేస్తే ఒట్టిగా డైరెక్ట్గా శివ టెంపుల్కి వెళ్ళిపోతే చనిపోతే అమ్మమ్మ కానీ తాత కానీ మళ్ళీ నీళ్ళలో వదిలేస్తారు. శ్వేత ఇక్కడ రావా, ఇక్కడ అమ్మమ్మ కానీ తాత కానీ చనిపోతే ఇక్కడ నీళ్ళలో వేసేస్తారంట. అలా ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు నీతోని మినీతోని అందరితో మనతో ఉంటారు. పోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చేసాం. సరేనా? పుణ్యాత్ములు. సో ఇది మార్కెట్ అనమాట మన కాశీ విశ్వనాథ్. అండ్ ఒకవేళ మనం వాటర్లో కాకుండా అంటే ఒకవేళ బై రోడ్ వచ్చి ఉంటే వెనకాల ఈ కమాన్ అనిపిస్తుంది, దీని లోపలికి వెళ్ళి టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. వెళ్దాం పద. సో అన్నదాన సత్రం ఉంటుంది ఇక్కడ, అన్నపూర్ణ అని చెప్పి, అక్కడ తిందామని చెప్పి దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తున్నాం మేము. అన్నపూర్ణ సత్రం స్ట్రైట్. ఓకే, సో ఇది మన రైస్ కర్రీ. కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ అనమాట ఇది. అండ్ ఇగో మార్నింగ్ ఏమో 7:30 AM నుంచి 10:30 AM దాకా ఉంటుంది. మళ్ళీ ఫ్రీ, ఇదంతా ఫ్రీ మీల్సే. 11 AM నుంచి 5 PM దాకా మధ్యాహ్నం ఉంటుంది. అండ్ ఈవినింగ్ ఏమో జస్ట్ హాఫ్ అన్ అవర్ 1.5 hour బ్రేక్ ఉంది. ఈవినింగ్ 6:30 PM నుంచి మళ్ళీ 10 PM దాకా ఉంటుంది. 10 PM నుంచి 2 AM దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 AM దాకా నడుస్తూనే ఉంటాయి. కాకపోతే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ ఉన్నాయి. డెఫినెట్లీ కాశీ ఎవరైతే వస్తున్నారో ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి, మంచి టేస్టీ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ బై రోడ్ వస్తే ఇదే మార్కెట్ నుంచి వస్తాం. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ మన ఆటో తీసుకొని ఆసీ ఘాట్కి వెళ్దాం. బేసిక్గా ఇక్కడ కూడా చాలా లాడ్జ్లు ఉంటాయి ఉండడానికి. ఎవరైతే కార్లో రావట్లేరు, ఎవరైతే ట్రైన్లో అని బస్సు అని వస్తారు కదా, సో టెంపుల్ దగ్గరనే చాలా తక్కువ రేటుకి లాడ్జ్లు దొరుకుతాయి. ఇప్పుడు చూపిస్తే అన్నదాన సత్రం దాని పక్కకే ఉంటాయి. సో బెటర్ మీరు అక్కడ స్టే చేస్తే మంచిగా ఉంటుంది. సో కరెంట్లీ ఇప్పుడు మనం మళ్ళీ కాశీ అంటే మెయిన్ ఘాట్ నుంచి లాస్ట్ ఘాట్ ఏదైతే ఉంటుందో అస్సీ ఘాట్ అక్కడికి వెళ్తున్నాం. సో దర్శనం అంతా చేసుకొని మళ్ళీ మా హోటల్ దగ్గరికి వచ్చినాం అస్సీ ఘాట్ దగ్గర. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఆర్తి చూడడానికి మళ్ళీ దశాశ్వమేధ్ ఘాట్కి వెళ్తున్నాం. దానికంటే ముందు క్యాండీ స్వెటర్ తీసుకోవాలి, మన కార్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ రిక్షా దొరుకుతుంది. ఈ రిక్షా 20 rupees పర్ హెడ్ తీసుకుంటారు అనమాట. అండ్ ప్రైవేట్ రిక్షాస్ మాట్లాడకండి, 20 rupees. ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఈ రిక్షా పక్కకి రావడం, సో వెనకాల వెళ్తుంది కదా, అలాంటి రిక్షాలలో వెళ్ళండి బెస్ట్. జస్ట్ 20 rupees తీసుకుంటారు పర్ హెడ్. బాగుంది ఆటో. కాశీ వచ్చేటోళ్ళు కార్ కానీ బైక్ కానీ ప్రిఫర్ చేయకండి. మోస్ట్లీ ఇక్కడ ఉన్న లోకల్ ట్రాన్స్పోర్ట్ మీద మాత్రమే రిలై కండి. బికాజ్ మనం కార్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళామనుకోండి 1 hour 1.5 hour ట్రాఫిక్లోనే వెళ్ళిపోతుంది. సక్సెస్ఫుల్లీ మనం మళ్ళీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ చౌక్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. దశాశ్వమేధ్ ఘాట్ ఇటు వెళ్ళాల్సి పెడతాం. ఇటు దశాశ్వమేధ్. సో ఇంతమంది జనాలల్లో మాకు కొంచెం ప్లేస్ దొరికింది ఆరతి చూడడానికి, ఒక టాప్ ప్లేస్లో. అండ్ వెనకాల ఆరతి స్టార్ట్ అయింది. ఇది ఒక దివ్యమైన దర్శనం ఆరతిది, గంగా ఆరతి. వారణాసి వచ్చినప్పుడు తప్పకుండా ఈ గంగా ఆరతి మాత్రం మిస్ కాకండి. అండ్ వెనకాల ఒక పెద్ద స్క్రీన్ కూడా ఉంది, ఆ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. వీలైతే కొంచెం చూపించడానికి ట్రై చేస్తా, కానీ చాలా కష్టం. మధ్యాహ్నం 4 o'clockకే, సాయంత్రం 4 o'clock అయినా కూర్చుంటే ఆరతి ఇచ్చినప్పుడు మనం దగ్గర ఉంటాం. ఆల్రైట్, సో మన గంగా దర్శనం అయిపోయింది. అండ్ కావాలనుకుంటే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు వెనకాల. అయితే మనకు కొంటున్నామా మళ్ళీ, లేకుంటే వెళ్ళిపోదామా? యాక్చువల్గా కాశీ తిరగాలంటే ఒకరోజు సరిపోదు,
డెఫినెట్లీ అది కింద పడేసింది, నోట్లో పెట్టుకోకు. అంటే నేను ఏమంటాను అంటే ఒక్క రోజులో కూడా ఇన్ని ప్లేసెస్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. బికాజ్ కాళ్ళు అనేటివి మాట్లాడుతున్నాయి. అయోధ్య ఒకటి, దాని తర్వాత ఇది నాన్ స్టాప్ ఇవన్నీ చేయాలంటే మంచి స్ట్రెంత్ ఉండాలి కాళ్ళలో. సో మోడీజీ వచ్చి ఇక్కడ చాయ్ తాగలేరు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మోడీజీది ఫోటో. సో మోడీజీ ఇక్కడ తాగిన చాయ్ ఇదే లెమన్ టీ. సో మేము కూడా సేమ్ అదే లెమన్ టీ ట్రై చేయడానికి వచ్చినాం. అండ్ ఇక్కడ లెమన్ టీ తీసుకోవాలంటే మినిమం అర్ధగంట వెయిట్ చేయాలి. ఎక్కువ రష్ ఉండదు, కాకపోతే ఇంట్లో కొట్లాటలే. చాయ్ దానికి ఎడిగిపోయినావు నువ్వు, సగం దినం చాయ్ దానికినే పోయినావు అని చెప్పి తిడతారు. ఎందుకంటే చాయ్ తయారు చేస్తున్నాడు, జనాలు ఎక్కువ మంది లేరు కానీ చాయ్ తయారు అంటే తయారు చేయడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పైన తీసుకున్నాడు. ఇలా పెట్టి పోతా 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 అంటాడు. చాయ్ తాగినాడు, పాన్ తిన్నాడు, లెమన్ టీ తాగినాడు. దీన్ని మోడీ చాయ్ అంటారా అంట. దీన్ని నాకు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఉంటాడు అనమాట పూణేలో, రమేష్ అని చెప్పి. రమేష్ ఇగో నువ్వు చెప్పినందుకే ఇక్కడికి వచ్చి నేను ఇది చాయ్ ట్రై చేస్తున్నా, చూసాం ఎట్లుంటుందో. మోదీ సార్ చాయ్ జిందాబాద్. కంటెంట్ దొరికింది చెప్పు ఎట్లుంది. అదేదో దాని ఏమంటారు అంటే పొడి కలుపుకొని తిన్నట్టు అంత గ్రేట్. చిన్నప్పుడు పెప్సీ సింపుల్ మంచిగా ఉందా మంచిగా లేదా అట్లుందా? యావరేజ్ అంత సీన్ లేదు పైగా దీనికి. ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేస్తారా? మోదీ సార్ వచ్చి హాట్ ఎయిర్ ఆగిండు. అదే సో బేసిక్ ఏంటంటే నార్మల్గా తిందామని బయటకు వచ్చినాను. ఇది ఒక నేనైతే మొత్తం కూడా చాయ్ తాగలేకపోయినా. ఇది ఇట్లా హాజ్మోలా కలిపిరు దాంట్లో. అంటే కొంతమందికి నచ్చుతామో, నాకైతే అసలు నచ్చలేదు. నాకు నిజంగా నచ్చలేదు. ఎట్లా తాగుతున్నారు అవి? ఏదో హాట్ వాటర్ ఉన్నది, పుల్ల ఉన్నది. ఎంజాయ్ చేయరు, కడుపులో తేడా కొట్టకపోతుంటే చాలు, అంతే. నా వల్ల అయితే కాలేదు. గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్గా నిన్న దర్శనం అది చేసుకున్న తర్వాత మళ్ళీ మనం హోటల్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ మనం విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. కరెంట్ టైం ఇప్పుడు 3 అవుతుంది. సో స్పర్శ దర్శనం చేసుకోవాలనుకుంటే ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలన్నమాట. విశ్వనాథ్ టెంపుల్ కింద లోకి 100 రూపీస్లో చలో. సో ఇట్లా మార్నింగ్ మనకి స్పర్శ దర్శనం ఉంటుంది. అంటే లింగాన్ని మనం ముట్టుకొని దర్శించుకోవచ్చు. దానికి మార్నింగ్ వెళ్ళాలి. సో ఆటో రిక్షా ఆల్రెడీ రెడీ అయిపోయింది. పల్టో భయ్యా డబ్బున పోయి స్పర్శ దర్శనం చేసుకుందాం మనం. సో ఇక్కడ బొట్టు కనిపిస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటా మన దర్శనం అయిపోయిందని చెప్పి. ఎంతో ప్రశాంతంగా లోపల స్పర్శ దర్శనం చేసుకున్నాం. నేను, శ్వేత, క్యాండీ ముగ్గురం. మళ్ళీ ఇప్పుడు కారిడార్ సైడ్ పోవచ్చు అనమాట. విశ్వనాథ్ టెంపుల్ కారిడార్ ఇట్లకెళ్ళి మన్నపూర్ణ టెంపుల్కి. సో కారిడార్ దగ్గరికి వెళ్ళి ఒక 2 ఫోటోలు తీసేసి మనం ఇక వాపస్ హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుందాం. అమ్మా స్పర్శ దర్శనం అయితే కంపల్సరీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేటోళ్ళు మార్నింగ్ 3 o'clockకి లైన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ లైన్లో నిలబడితే వీకెండ్స్లో అవాయిడ్ చేయండి. సరే వీకెండ్స్లో అవాయిడ్ చేయండి. వీక్డేస్లో పోతే కొంచెం ఈజీగా అయిపోతుంది. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ది. లాస్ట్ టైం కూడా వచ్చిండే నేను, కానీ ఫోన్ ఇక్కడ తీసుకురాలేకపోయినా. అండ్ నిన్న కూడా నేను ఏం షూట్ చేయలేకపోయినా. మేబీ దానికోసం అనుకుంటే పొద్దున స్పర్శ దర్శనం ఎట్లయినా చేసుకోవాలి. అండ్ మీ అందరికీ కూడా ఒకసారి టెంపుల్ చూపెట్టాలని చెప్పి అనుకున్నాను. సో చూడండి, అండ్ మీరు కూడా మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఆ మహాశివుడిని కోరుకోండి, వేడుకోండి. సో ఇదే మన కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళలేం, ఇంతవరకు చూడవచ్చు. సో ముంగట గోల్డ్ది అనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. దీని లోపలనే మన కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం అనేది ఉంటుంది. ఈ టెంపుల్ది మెయిన్ ద్వారం అనమాట. అండ్ వెనకాల అయితే గోల్డెన్ది కనిపిస్తుంది శిఖరం, దాని లోపలనే మన శివుడిది జ్యోతిర్లింగం ఉంది. దీన్ని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్యోతిర్లింగం. శివునికి చాలా ఇష్టమైనది. శివుడు ఆయన లైఫ్ టైంలో చాలా కాలం ఇక్కడనే ఉన్నాడు అనమాట. ఆయనకి అంటే శ్మశాన వాటిక అంటే నాకు చాలా ఇష్టం. సో దీని పక్కకి, అంటే ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, దీని పక్కకే మనకి మణికర్ణిక ఘాట్ ఉంటుంది. ఆల్రైట్ గైస్, సో ఇంతటితో మన వారణాసి ఇంకా అయోధ్య ట్రిప్ ఎండ్ అవుతుంది. ఈరోజు మనం ఇక్కడ నుంచి కరెంట్ టైం 9:55 అవుతుంది. అండ్ ఈరోజు డేట్ 4th of February. ఈరోజు మనం ఇక్కడ నుంచి వారణాసి నుంచి తిరిగి హైదరాబాద్కి బయలుదేరుతున్నాం. హోప్ఫుల్లీ మీకు ఈ బ్లాగ్స్ అన్ని నచ్చినాయని చెప్పి అనుకుంటున్నా. సో ఇది జస్ట్ రిటర్న్ జర్నీ మాత్రమే ఉంది. అండ్ రిటర్న్ జర్నీ కూడా 1200 kilometers ఉంది. నేను రవి ఇద్దరం కలిసి రిటర్న్ జర్నీ కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ దాకా మీకు బ్లాగ్స్ అన్ని నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా,
డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చూపెట్టండి. రవి రెడీయా? చలో రవి కూడా రెడీ అయిపోయాడు. అండ్ ఇది 24 hours జర్నీ ఉంది. చూద్దాం ఎలా వెళ్తాం ఏం సంగతి అన్నది. సో ఇంకో వీడియో తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.